హాయ్ అందరికి ఉల్లికాడలు ఎగ్ కర్రీ ఎట్లా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ పోయాలి. ఇప్పుడు అలా జీలకర్ర ఆవాలు వేసి అట్లనే ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కళ్యామాకు వేసి ఒకసారి కలుపుకున్నాం మంచిగా. ఇక్కడ నేను ఉల్లిగడ్డలు తొందరగా సాఫ్ట్ కావడానికి కొంచెం ఉప్పు వేస్తాను. ఉప్పు కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి ఉల్లిగడ్డలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఉంచుదాం. ఇప్పుడు కడిగి కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడల్ని వేసి ఇవి కూడా సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఉంచి పసుపు అల్లం వేసి మంచిగా ఫ్రై చేసుకొని ఎగ్స్ కూడా వేసి మూత పెట్టి 2 minutes మీడియం ఫ్లేమ్ లో ఉంచుదాం. ఇప్పుడు ఎగ్స్ ని టర్న్ చేసి ఉప్పు కారం ధనియా పౌడర్ మసాలా పౌడర్ వేసి మంచిగా కలుపుకొని 1 టీ గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి నూనె తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా నూనె పైకి తేలినాక కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ ఉల్లికాడలతో ఎగ్ కర్రీ రెడీ అయింది. వీడియో చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.